ఈరోజు ఉదయం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో నెల్లూరు డివిజన్, నెల్లూరు రూరల్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో భవానీ ఫైర్ వర్కర్స్ యొక్క గోడౌన్లో పేలుడు సంభవించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఇద్దరు వాచ్మెన్స్ మనకు అక్కడ పడుకొని ఉంటున్నారు. దాంట్లో 60 సంవత్సరాల సుబ్బయ్య అనే వ్యక్తి అతను వెంటనే మేలుకొని పరిగెత్తలేక ఆ యొక్క ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. ఆ 20 సంవత్సరాల శ్రీనివాసు అనే అబ్బాయి అతను తప్పించుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. మంటలు ఆర్పడం జరిగింది. అయినప్పటికీ ఆ యొక్క 60 సంవత్సరాల అతన్ని మనకు రక్షకులు అప్పటికే అతను కాలి బొగ్గైపోవడం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వెంటనే తీసుకుపోవడం జరిగింది. వారితోటి ఎవరైతే శ్రీనివాసులు, ఎరుకల శ్రీనివాసులు, యానాది అనుకుంటారు, శ్రీనివాసులు అతను వారు 20 సంవత్సరాల పిల్లలకి అయితే మనం కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా దాని మీద దర్యాప్తు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఎక్స్ప్లోజివ్స్ సంబంధించి మనం పేలుడు జరిగింది కాబట్టి దానికి కారణాలు తెలుసుకోవడం కోసం ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళకు కూడా మనము రిక్విజేషన్ పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చేసి ఆ శాంపిల్స్ అని తీసుకుంటారు. శాంపిల్స్ అని తీసుకొని దానికి గల కారణం ఏంటో తెలుసుకోవడం జరుగుతుంది. దీని మీద సమగ్రమైన నివేదికను కలెక్టర్ గారికి పంపిస్తాము. చనిపోయిన వ్యక్తికి ఏ విధమైన సాయం చేయాలన్నది కూడా కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ కూడా ఇప్పుడు పంపించడం జరిగింది. తదనుగుణంగా వారికి ఏదైనా సాయం ఉంటే అది చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. మీ ద్వారా మరొకసారి ఏంటంటే మరొకసారి ఇప్పుడు దీపావళి దగ్గరగా ఉంది కాబట్టి అందరూ కూడా ఈ గోడౌన్స్ స్టాక్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. వెంటనే అందరూ కూడా ఇప్పుడు లెటర్ రాయడం జరుగుతుంది. అందరికీ కూడా పోలీసు, ఫైరు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. గోడౌన్స్లో మరొకసారి వారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. చుట్టుపక్కల ఎటువంటి ఆవాసాలు లేనందువల్ల ఎటువంటి ఇబ్బందులు అక్కడ కూకట్పల్లి హౌసింగ్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో జరగలేదు. కాబట్టి ఆవాసాలు ఉండే ప్రాంతాలు ఎక్కడ కూడా గోడౌన్లు ఉన్నాయో లేదో మరొకసారి ఈ మధ్యలోనే మనము ఒకసారి టీము డిఎస్పీ గారు కూడా అడగడం జరిగింది. తహసీల్దార్స్ను కూడా నేను ఆదేశించడం జరిగింది. ఆ విధంగా ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం జరిగింది. ఇంతలోగా ఇది జరగడం జరిగింది. ఏదేమైనప్పటికీ మరొకసారి ముందు జాగ్రత్త చర్యగా ఈ సంఘటన జరిగిన తర్వాత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అండ్ ఫైర్ సిబ్బంది మరొకసారి దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. విజిట్ చేసేసి ఎక్కడైనా కానీ ఇటువంటివి ఉంటే వెంటనే మనము ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా